మావాడు అపరత్యాగధనుడు, వాస్తవంగా చంద్రబాబు వాడేసుకుంటున్నాడు మావాడిని, మావాడు జగన్ అన్నట్టు ప్యాకేజ్ ఇస్తారా కాదో మాకు తెలియదు, కానీ జరుగుతున్నది ఏంటంటే ఇదంతా చూస్తుంటే మాకు చిరాకు పడుతుంది. ఏంటది, తీసుకున్నదే 24 సీట్లు, అదేమంటే మళ్ళీ చంద్రబాబుకి ఇబ్బంది రానియకుండా నేనే తీసుకున్నాను 24 అడిగాను నేనని ఆయన చెప్పడం, మేమేమో 60-70 అనుకుంటే పవర్ షేరింగ్ లేదన్నాడు, డిప్యూటీ సీఎం లేదన్నాడు, చివరికి ఈ సీట్లు లేదన్నాడు, ఇది 40 కూడా లేదన్నాడు, 24 అన్నాడు, మళ్ళీ 24లో తీసుకెళ్లి బీజేపీకి ఇప్పించాడు, చివరికి పార్లమెంట్ 3 అన్నది కాస్త 2కి వచ్చింది, అందులో కూడా మళ్ళీ 2 బయట వాళ్ళే. అట్లాగే ఇది చూస్తే ఎమ్మెల్యే సీట్లో 11 సీట్లు మాత్రమే సొంతోళ్ళు, అది కూడా డబ్బు ఉన్నోడే. ఇంకా అసలు ఏంటి న్యాయం జరిగింది కాపులకి? ఇంకోటి, ఈ ఇద్దరు లెక్కలు చూసుకుంటే 30 సీట్ల దాకా కాపులకి ఇచ్చిందేమో జగను, వీళ్ళేమో 18-19 వచ్చినాయి వీళ్ళది, ఇద్దరు కలిపి. ఇంకా అప్పుడు ఇంకేంటి అసలు కాపులకి న్యాయం ఎవడు చేసినట్టు? అంటే పవన్ కళ్యాణ్ బాగుపడితే మొత్తం కాపులు బాగుపడిపోయినట్టు, పోనీ అక్కడైనా ఆయన బాగుపడుతున్నాడా? ఇంతవరకు తెలుగుదేశం చరిత్రలో ఇంత తక్కువ ఇచ్చింది లేదు కాపులకి, కూటమి చరిత్రలో కూడా ఇంత లేదు. ఇంకోటి భారతీయ జనతా పార్టీని అయితే అమ్మనాభూతులు తిడుతున్నారు కాపు. ఎందుకని? తీసుకున్నటువంటి సీట్లు 10 3 డైరెక్ట్ కమ్మ, 3 ఇండైరెక్ట్ కమ్మ. ఎట్లాగా, ఇప్పుడు గీత ఉందనుకోండి, వాళ్ళ ఆయనకి అమ్మట, రోషన్ వాళ్ళ ఆవిడకి అమ్మట, తర్వాత వరప్రసాద్ వాళ్ళ ఆవిడ ఎవరొక అమ్మట, తిరుపతి ఎంపీ, అట్లా ఏదో సంథింగ్ అట్లాగే టోటల్ 16 లెక్కేసుకుంటే 16లో డైరెక్ట్ కమ్మ 3 అట, ఇండైరెక్ట్ కమ్మ 3 అట, అది అంటే 16లో టోటల్ పార్లమెంట్ తో కూడా కలిపి. ఈయన సీఎం రమేష్